ప్రశ్నిస్తూ ఉంటే మేం చూస్తూ ఊరుకోలేం. పద లోపలికెళ్దాం. వదలాంటి, ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరూ లేరని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. తప్పమ్మా, అమ్మతో అలా మాట్లాడకూడదు. నాకేమైనా సర్దన లక్ష్మమ్మవ్వ, కావాలని నేను అలా మాట్లాడానా? రామ్ కుమార్ అంకుల్ ఎంత మంచి వ్యక్తి. ఆయనని కంపెనీ వదిలేసి వెళ్ళేలా చేశారు కదా, అదే నాకు బాధగా ఉంది. మంచి వాళ్ళు మనతో ఉంటేనే కదా మనకి మంచి జరిగేది. ఆయనని బయటకి పంపించి చెడ్డ వాళ్ళందరినీ కంపెనీలో పెట్టుకుంటే నాకు మంచి జరుగుతుందా? కంపెనీ ఎదుగుతుందా? ఎందుకు అమ్మ ఇలా చేస్తుంది? అమ్మ ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు అమ్మగారే బయటపడతారు. కోపంగా ఇలా మాట్లాడకూడదు. తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, సరేనా? చూడమ్మా, నువ్వు సారీ చెప్పాలి. నువ్వు జస్ట్ గాడి అనివే, అంతే. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఓనర్ని నేను. ఆఫీస్ కి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నన్ను అడిగి నిర్ణయం తీసుకోవాలి. హలో. ఏంటి ఇంట్లో జరిగిన విషయానికి కంగారు